హలో అందరికీ వెల్కమ్ టు మై స్టైల్ డెక్కర్. ప్రతి సంవత్సరంలాగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూసే పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి కదా. ఈ పవిత్రమైన రోజు కోసం ముందు రోజు అన్ని ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాల కోసం అవసరమైన పప్పులను శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టుకున్నాను. ఆ తర్వాత పూలన్నీ మాల కట్టుకొని అమ్మవారికి వేయడానికి అలంకరించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. ప్రతి పని అమ్మవారికి సేవ చేస్తున్నాననే భావంతో ఎంతో ప్రేమగా చేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత అమ్మవారికి చీర కట్టడానికి అవన్నీ డ్రేప్ చేసుకోవడానికి అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాను. ఆ రోజు ఉదయమే బ్రహ్మముహూర్తంలో లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఊడ్చి తుడిచి పూజకు సిద్ధం చేసుకున్నాను. తర్వాత అదంతా అయిపోయి నెక్స్ట్ డే మళ్ళీ అవన్నీ అలంకరించుకోవడానికి 2 బిందెలు తీసుకొని ఫస్ట్ టైం ట్రై చేశాను. బాగా సక్సెస్ అయింది, మంచిగా వచ్చింది. అంతా డ్రేపింగ్ అంతా అలంకరించడం చాలా బాగా వచ్చింది. ప్లీట్స్ కూడా బాగా వచ్చినాయి. ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా వచ్చింది. అమ్మవారిది చాలా అంటే చాలా అందంగా వచ్చారనమాట అసలు. ఇంకా అవన్నీ అలంకరించిన తర్వాత ఎంత బాగున్నారో అసలు, చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదనమాట. ఏదో అంత పెళ్ళిలాగా అయిపోయినట్టు అయ్యింది. వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇంతే కదా జరిగింది. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా నెక్స్ట్ డే నేను ప్రసాదాలు చేసుకుంటూ ఉన్నాను. పూజకు అన్నీ సిద్ధం చేసుకొని అన్ని ప్రసాదాలు చేసుకొని గారెలు వేసాను, పూర్ణాలు చేశాను, పరమాన్నం చేశాను, 5 ప్రసాదాలు, పులిహోర చేశాను, ఇంకోటి ఇది మన పంచామృతము అవన్నీ చేశాను. సలిమిడి వడపప్పు కూడా చేశాను. అవన్నీ చేసుకున్నాను అనమాట. చాలా బాగా జరిగింది అసలు. మీది ఎలా జరిగిందో అది కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడేమో ఇంకా మామిడి తోరణాలు కట్టాలి కదా మనం ఫ్రంట్ డోర్కి, అవి సిద్ధం చేసుకుంటున్నాను. అవన్నీ అప్పుడు చేసుకుంటున్నాను. ఆ రోజు మార్నింగే చేసుకుంటున్నాను అన్నీ. కానీ చాలా బాగా వచ్చింది. మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు. ఇంకా ఏముంది, ఇంటికి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి శుభానికి సంకేతంగా అందమైన ముగ్గు వేశాను. గడపను చూడగానే పండుగ వాతావరణం కనిపించేలా అలంకరించాను. చూడండి ఎంత బాగా, ఎంత అందం వచ్చేసిందో గడపకి. ఎంత బాగుందో కదా. మీరు ఎలా చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. ఇంటి ముందు ముగ్గేయగానే ఎంత కళ, అదంతా వేరు కదా. ఎక్కడ లేని అందమంతా అసలు ఇంటి ముందంతా వచ్చేస్తుంది. నాకు కూడా చాలా ఇష్టం. అలా పసుపు రాసి బుట్లు ఎంత అందంగా ఉందో చూడండి గడపంతా. ఇంకా నేను చూసుకొని మురిసిపోతూ ఉన్నాను. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా తర్వాత పూజకు కావాల్సిన వెండి పాత్రలు, వెండి వస్తువులన్నింటినీ శుభ్రంగా కడిగి వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టాను. ప్రతి వస్తువుని ఎంతో భక్తితో సిద్ధం చేస్తూ ఉన్నాను అనమాట. అమ్మవారి పూజకు అన్నీ సిద్ధం చేసుకుని చూడండి ఎంత కళగా ఉన్నారో అమ్మగారు. ఎంత బాగున్నారో చూడండి అసలు. 2 కళ్ళు చూడటానికి సరిపోవట్లేదు. ఇంకొంచెం దీన్ని మోడిఫికేషన్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి అసలైన అమ్మవారిని, ఎంత అందంగా ఎంత కళగా ఉన్నారో చూడండి. అమ్మవారి పూజకు అన్నీ సిద్ధం చేశాను. ఇప్పుడు అమ్మవారి అలంకరణ సమయం అనమాట. ఇది కూడా అయిపోయింది. ముందుగా అమ్మవారికి అందమైన చీరని ఎంతో జాగ్రత్తగా కట్టాము, చూశారు కదా. తర్వాత నగలు, పూలు, హారాలు, కిరీటం అంటే జస్ట్ నాది అది జడది అది ఉందన్నమాట, అది పెట్టాను.
తాజా పూలతో అందమైన పూలమాల కట్టి అమ్మవారికి సమర్పించాను. పూల పరిమళంతో పూజా మందిరం అంతా ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా మారిపోయింది. ఇప్పుడు ప్రసాదాల తయారీ కూడా ప్రారంభమైపోయి ముందు గారెలు వేసేసుకున్నాం, అవన్నీ చేసేసుకున్నాం కదా. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ప్రతి వంటకాన్ని భక్తిగా తయారు చేయడమే ఈ పండగలో ఎంతో ప్రత్యేకమైన భాగము. ప్రసాదాలన్నీ సిద్ధమైన తర్వాత వాటిని అన్నింటినీ అందంగా అలంకరించి పూజా మందిరంలో అమర్చామన్నమాట. దీపం వెలిగించి ధూపంతో అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యంగా అన్ని ప్రసాదాలను సమర్పించాను. కుటుంబ సభ్యులము అందరినీ ఒక 20 మంది వరకు ముత్తైదువుల్ని కూడా పిలిచాను నేను. అందరికీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఈ అందమైన అలంకరణ అంతా అమ్మవారి కృపతో సిద్ధమైంది. ప్రతి చిన్న వివరాన్ని ప్రేమతో భక్తితో చేయడం వల్ల ఈ పూజ మరింత ప్రత్యేకంగా అనిపించింది. దీపాల వెలుగు, పూల పరిమళం, అమ్మవారి దివ్య రూపం ఇవన్నీ కలిసి ఇంటి అంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చాయి. వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఇంటిపైన ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం కలగాలని మనసారా కోరుకుంటున్నాను. శుభ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికండి. మీరు ఎలా చేసుకున్నారు మీ వరలక్ష్మి వ్రతము? నాకు షేర్ చేయండి, నాకు మెసేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నాము. మన ఆడవాళ్ళందరికీ ప్రత్యేకమైన పండగ కదా వరలక్ష్మి వ్రతము. ముందు రోజు నుంచి ముందేంటి 1 వీక్ బిఫోర్ నుంచే అన్నీ ఏం తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఏం చీరలు, ఏం నగలు, ఏం ప్రసాదాలు, ఏమున్నాయి అని షాపింగ్కి వెళ్ళి ఇవన్నీ చేసుకోవడమే కదా. మీరు కూడా ఇంతే కదా. నాతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకోండి. మీరు ఎలా డెకరేట్ చేసుకున్నారు అవి కూడా ఫొటోస్, వీడియోస్ రూపంలో నాకు పంపించగలరు. ఫొటోస్, వీడియోస్ అవును, ఇది వర్కౌట్ అవ్వదు కదా, మర్చిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ నెక్స్ట్ టైం.